హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో నేను సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చెన్నై స్టైల్ సాంబారు, తమిళనాడు స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మన ఆంధ్రాకి తమిళనాడు స్టైల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ సాంబార్ కోసం ఫస్ట్ బౌల్లో 200 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పు బాగా వాష్ చేసి ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసి కందిపప్పు మునిగే వరకు వాటర్ పోసుకోండి. మూత పెట్టేసి బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు 3-4 విజిల్స్ రానివ్వండి. తర్వాత సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము. ఇక్కడ చెన్నైలో చిన్న చిన్న ఆనియన్స్ దొరుకుతాయండి, సాంబార్ ఆనియన్స్. అవి తీసుకున్నాను నేను. ఒక చిన్న సొరకాయ ముక్క కట్ చేసి పెట్టుకున్నాను. ఒక క్యారెట్, ఒక ములక్కాయ, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు కావాలంటే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. మనం సాంబార్లోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. ఇది సాంబార్ పొడి అండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10-15 వరకు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేయకూడదు. అలాగే ఒక 10 మిరియాలు వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో 4-5 ఎండుమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు, మీరు ఎంత కారం కావాలంటే దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ డ్రైగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని కూల్ అవనివ్వండి. కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టి పొడిగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ నేను ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ కట్ చేసే పని లేదండి, జస్ట్ అలా స్కిన్ తీయడమే. ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం సొరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసాను, క్యారెట్, ఇవన్నీ కొంచెం ఫ్రై అవనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత టమోటా వేయండి. ఫస్టే టమోటా వేయద్దు. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకున్నాను. ఇవన్నీ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. ములక్కాయ ముక్కలు ఈ సైజులో చిన్నగా కట్ చేసుకోండి, పెద్దగా కట్ చేసుకోకూడదు ములక్కాయ ముక్కలు. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆర్ కల్లుప్పు ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1 లీటర్ వాటర్ మిక్స్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి కావాల్సినట్టు, మీకు పల్చగా కావాలంటే పల్చగా, చిక్కగా కావాలంటే చిక్కగా, ఎన్ని వాటర్ కావాలంటే అన్ని మిక్స్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్, ములక్కాయ ముక్కలు అన్నీ బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని బాగా స్మాష్ చేసి ఈ సాంబార్లో మిక్స్ చేసేద్దాము. ఈ పప్పు దీనిలో కలిపేశాక బాగా మిక్స్ చేసి ఒక 5-10 మినిట్స్ బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉడకాలండి. తర్వాత 10-20 గ్రామ్స్ చిన్న బెల్లం ముక్క, మీ టేస్ట్కి తగ్గట్టుగా చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. ఈ బెల్లం కరిగి ఈ సాంబార్ పొడి ముక్కలకంతా పట్టేలాగా ఒక 5-10 మినిట్స్ సాంబార్ని ఉడికించుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మసాలా కారం యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ సాంబార్ మనకి ఎంతసేపు కుక్ అయితే, ఎంతసేపు కాగితే అంత టేస్ట్ యాడ్ అయిద్దండి. ఇప్పుడు మనం సాంబార్లోకి తాలింపు వేసుకుందాము. తాలింపులో కొన్ని తాలింపు గింజలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు,
హాఫ్ టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని తాలింపు వేసుకోండి. సాంబార్లో తాలింపు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వేయద్దు తాలింపు, లాస్ట్లో అంతా కుక్ అయిపోయిన తర్వాతే తాలింపు వేసుకోవాలి. అంతే అండి, మన ఎమ్మి సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది చెన్నై స్టైల్లో. ఈ సాంబారు ఇడ్లీ, వడ, పొంగల్, రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చెన్నై స్టైల్ సాంబార్ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సాంబార్లోకి మీరు సైడ్ డిష్గా అప్పడాలు, వడియాలు, గొట్టాలు ఏదైనా యాడ్ చేసుకొని తినచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.